సార్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, దీన్ని మార్చమంటారా? ఓకే, మరి దాని సంగతి ఏంటి? ఇది ఓకే సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ ఇప్పుడు వెళ్ళిన మేడం మేనేజర్గా సార్. బాగుందిగా సార్, నచ్చిందిగా సార్. సార్ మీ పిచ్చి గుల్ల 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 పీక్ స్టేజీ సార్. అమ్మాయి చిన్న స్మైల్ ఇస్తే చాలు, అంత ముక్క నడుము కనిపిస్తే చాలు, పిచ్చి పీక్స్ గుల 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 గుల. విక్రమ్ కుమార్, ఫాలో మీ. అబ్బా షిట్. వసుంధరా. వికీ, విక్రమ్ కుమార్. నా ఫ్రంట్ ఇష్టమా, నా బ్యాక్ ఇష్టమా? అమ్మో, ఇలా మాట్లాడుతుందేంటి? హలో, ఎదురుగా ఉన్న నన్ను చూడకుండా దిక్కులు చూస్తున్నా. నిజం చెప్పు, నా బ్యాకా నా ఫ్రంటా? నో, మీరు చాలా అందంగా చక్కగా ఉంటారు. యు మీన్ సెక్సీనా బ్యూటీనా? యాంజెలినా జోలీ హాలీవుడ్ హీరోయిన్లా ఉంటారు. సౌత్ హీరోయిన్స్ రష్మిక, పూజా హెగ్డే, తమన్నా, అనుష్క, నయన్ ఇంతమంది ఉంటే అక్కడెక్కడో ఉన్న హాలీవుడ్ హీరోయిన్తో పోలుస్తావేంటి? అది అది ఫేసా స్ట్రక్చరా? నిజం చెప్పు. వికీ, ఏ అమ్మాయికైనా అవతలి వాడితోని ఏ సెన్స్తో చూస్తున్నాడో వాడి చూపులో తెలిసిపోతుంది. పైకి ఎంత సాఫ్ట్గా ఏమ్మా ఏవండి అని మాట్లాడినా వాడి మైండ్లో ఏమనుకుంటున్నాడో వాడి ఫేస్లో డీటెయిల్గా తెలుస్తుంది. అది తెలియకే పెద్ద వేషాలు వేస్తూ ఉంటారు. బట్ నిన్ను చూస్తుంటే జస్ట్ ఫ్రిడ్జ్ నుంచి తీసిన ఫ్రెష్ చిల్డ్ బియర్లా ఉన్నావు. డూ యూ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్? ఫ్రెండ్స్ సెల్ఫీ? ష్యూర్. ఒరే, అన్లిమిటెడ్ కాల్స్ కదా అని సెల్ ఫోను ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువ వాడకూడదురా. ఎంత అవసరం ఉందో అంతే. జస్ట్ లైక్ బఫే. లంచ్కి వెళ్ళామనుకో 20-25 రకాలు ఉంటాయి. అన్నీ తినచ్చు, ఎంతైనా తినచ్చు. కానీ అన్నీ తినం కదా, ఇది అంతే. అవును, మొన్న ఏదో జాబ్కి అప్లై చేసినావు కదా, ఏమైంది? ఎలక్ట్రో ఎడ్జ్ అని సాఫ్ట్వేర్ కంపెనీ, యూఎస్ఏ వాళ్ళది. శాలరీ ప్యాకేజ్ బాగానే ఉంటుంది. మరి సిచ్యువేషన్ ఎలా ఉంది? మనకు ఫేవర్గానే ఉంది కదా. సర్లే కానీ ఇదిగో, ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినాక 1 వీక్ వెళ్ళి వర్క్ అంతా చూసుకొని ఓకే అనుకున్నాక అప్పుడు ఇక్కడ రిజైన్ చేయాలా. తొందరపడకురా రే. ఇంతకు ఇంటర్వ్యూ ఎప్పుడైనా? మండే. ఈ గాలికి ఇంకేం పనిలేనట్టు నా చుట్టూ చేరి నా డ్రెస్ మొత్తం లాగేస్తుంది. I like wild.
ఫ్రంట్ ఇష్టమా, నా బ్యాక్ ఇష్టమా? కంట్రోల్ వికీ, కంట్రోల్. ఫోకస్, ఫోకస్ ఆన్ ద వర్క్. కాన్సన్ట్రేట్. నిద్ర పట్టదు, చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. గ్యాప్ దొరికితే చాలు చాటింగ్, ఎప్పుడెప్పుడు అని చిత్తగడితే కుక్కల్లా. ఏమే, నా పాన్ కార్డు ఆధార్ కార్డు కనిపించడం లేదు. ఎక్కడ పెట్టి చచ్చావు? అక్కడే ఉంటాయి చూడండి. ఎక్కడుంది? నీ తలకాయ ఉంది ఇక్కడ. ఎక్కడ పెట్టినా ఒక్కటి కూడా కనిపించకుండా పోతాయి. వాసు, ఏం టెన్షన్. వీడెవడు? హలో, వాడు వాష్రూమ్. అన్నయ్య వాష్రూమ్లో ఉన్నాడు, వచ్చాక కాల్ చేయమంటాను. నో ప్రాబ్లం, ఐమ్ వెయిటింగ్. అలాగేనండి. హలో హలో హలో. అవును, డిస్ప్లే మీద వాసు అని రాసుంది. వాయిస్ ఏంటి అమ్మాయిలా ఉంది? మై నేమ్ ఇస్ వసుంధరా. సింప్లీ కాల్ మీ వసు. మీరు గర్ల్ ఫ్రెండ్ కాదు, ప్రస్తుతానికి కొలి. బాయ్. వసుంధర ఫోన్ చేసింది. తను వెయిట్ చేస్తుందంట. నిన్ను చెప్పు. ఏం చెప్పాలి? ఇది మరీ బాగుంది. ఫోన్ చేసింది నువ్వే కదా? నువ్వు ఫోన్ చేసావు, నేను లిఫ్ట్ చేశాను. వసు, ఏమైంది? ఇలా అడిగా, బాగుంది. వెదర్ డీప్ ఫ్రీజ్ టెంపరేచర్లో ఉంది. టెర్రస్ అంతా జాస్మిన్ స్ప్రే చేసినట్లు మైల్డ్గా ఉంది. 1500 స్క్వేర్ యార్డ్స్ ఉన్న టెర్రస్ మీద అలోన్గా బస్సు, ఓన్లీ వన్. ఈ గాలికి ఇంకేం పనిలేనట్టు నా చుట్టూ చేరి నా డ్రెస్ మొత్తం లాగేస్తుంది. సడన్గా పవర్ కట్, థండర్ సౌండ్, హెవీ రెయిన్. ఓహో, హోల్డెన్. నీ ఇమాజినేషన్ చాలా వైల్డ్గా ఉంది. ఐ లైక్ వైల్డ్. హలో, మరీ ఇంత వైల్డ్ తట్టుకోలేం. వెళ్ళు, రూమ్లోకి వెళ్ళి బెడ్షీట్ కప్పుకొని పడుకో. ఈ రూమ్కి నీ దగ్గర ఉంది. సో నవ్ యూ స్టార్ట్ అండ్ కమ్ హియర్, ఇన్సర్ట్ ద కీ ఇంటు ద హోల్. ఇట్స్ టూ మచ్. నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి యు కాన్ కంట్రోల్. అయితే వచ్చేసాయి. ఇద్దరం కలిసి ఒకే బెడ్ మీద రాత్రంతా. వసు ఏంట్రా వసు వసు? ఏదో చెప్తూ సడన్గా సైలెంట్ అయిపోయావు. ఏం చెప్పాను? ఇద్దరం కలిసి ఒకే బెడ్ మీద రాత్రంతా. ఇక్కడి నుంచి ఏం చేస్తావు నువ్వే చెప్పాలి. నువ్వు పెద్ద సైకోవి. వామ్మో, నన్ను నిద్రపోనికొని చేస్తున్నావు. నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. నేను ఫోన్ పెట్టేస్తున్నా. ఏంటి ఏమన్నావు? పెట్టేస్తున్నా. ఏం పెడతావు? చెప్పు, ఏం పెడతావురా? ఏం పెడతావు? పెట్టు 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 పెట్టు. చపాతీ రెడీ. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్.
వసు ప్లీజ్ వసు, కొట్టు, ఇంకా కొట్టు. నీ కోపం చల్లారకపోతే చంపే, హ్యాపీగా చేస్తాను. కానీ నువ్వు లేకుండా బతకలేను వసు. డ్రామా డైలాగులు చెప్పకు నా కొడక. కజిన్ సిస్టర్తో అఫేర్ పెట్టుకునేంత క్యారెక్టర్ లెస్ పిల్లనా నేను? మేనేజ్ చేయాలనుకుంటే 100 కారణాలున్నాయి. అది నిజం కాదు వసు. ఇంకోసారి నా పేరు పెట్టి పిల్లవకు, చంపేస్తా నా కొడక. చిచి, ఆ స్టేటస్లేంటి, మెసేజ్లేంటి? నేనేమైనా చవిటిదాన్నా గుడ్డిదాన్నా? కహానీలు చెప్పొద్దు, కలిపో. వెళ్తే శవంగానైనా వెళ్తా, కానీ ఈ రోజు నేను కన్విన్స్ చేయకుండా వెళ్ళను వసు. చావు, ఏ రైలు కింద పడి చావు. వసు వసు ప్లీజ్ వసు, వసు నా మాట విను వసు. నేను చెప్పేది నిజం వసు. వసు వసు ప్లీజ్ వసు, వసు నా మాట విను ప్లీజ్ వసు. వసు నన్ను నమ్ము వసు ప్లీజ్, నేను చెప్పేది నిజం వసు. సార్ వసుంధరా మేడం మురళి గారు గొడవ పడుతున్నారు సార్. మురళియా? ఎవడ్రా మురళి? మేడం గారు లవర్ సార్. ఎక్కడ్రా? ట్రైన్ సార్. ఏమైంది వసు? ఎవడాడు? మురళీమోహన్. 3 ఏళ్ళు వసుని ఇక్కడ పెట్టుకొని చూసుకున్నాను. నీ గురించి విన్నాను బ్రో, అందుకే వచ్చాను. ఇద్దరం గొడవ పడ్డాం, మాటలేవు, చిన్న గ్యాప్. 2-3 నెలల్లో అన్నీ సర్దుకుంటాయి. సో ఎందుకు తనని డిస్టర్బ్ చేయడం అని అనుకున్నా. ఈ గ్యాప్లో నీతో ఫ్రెండ్షిప్ నాకు నచ్చలేదు. నా వసు నాకు శాశ్వతంగా దూరం అయిపోతుందేమో అని భయం. అందుకే వచ్చాను. విక్రమ్, నీ పేరే కాదు, నీ క్యారెక్టర్ ఏంటో కూడా తెలుసుకున్నాను. స్మార్ట్ అండ్ సాఫ్ట్. నీలాంటి వాడికి పరిచయం అయినా ఏ అమ్మాయినా నేను వదులుకోలేదు. అందుకే అడుక్కుంటున్నా విక్రమ్. హార్ట్ఫుల్గా ప్రేమించిన నా వసు వితౌట్ రీజన్తో దూరం అవుతుంటే ఏం చేయాలో అర్థం కాక. నేను దూరం అవ్వలేదు, నేను చచ్చిపోయాను అనుకోమన్నాను. నా దృష్టిలో అతను చచ్చిపోయాడు అంతే. ఇది కోపం, ద్వేషం కాదు. జస్ట్ కోపం, ద్వేషం కానే కాదు. ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తే దాన్ని డామినేట్ చేసేంత ఇన్సెక్యూరిటీ ఫీల్ ఉంటుంది. అవును, ప్రాణం కంటే ఎక్కువగానే ప్రేమించాను. సో వాట్? చీట్ చేసావు. చీట్ చేయలేదు. నేను చెప్పే నిజాన్ని 100 సార్లు అబద్ధం ఉంటుంటే నేనేం చేయాలి? నిజాయితీ ఉన్న చోట కోపం ఉంటుంది. ఏదో మాటల్లో అనేశాను. తప్పే. దీపతో కాకుండా నేనే అమ్మాయితోనైనా చనువుగా కానీ నవ్వుతూ కానీ ఇంకోలో ఏమైనా బిహేవ్ చేశానా? అలా ఏదైనా ఉంటే చెప్పు. ఈ క్షణం నుంచే నీకు కనిపించను. ఇప్పుడు కూడా నీకు నా మీద నమ్మకం రాకుంటే నేనేం చేస్తే నమ్ముతావో చెప్పు. ఈ తల్లారు కొమ్మంటావా? నువ్వు లేని లైఫ్ నాకు అక్కర్లేదు.